వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. బంగారు ముక్కు పొడగ పెట్టుకున్నాము గట్టుదాయ చదము గట్టుదాయము బంగారు ముక్కు పొడగ పెట్టుకున్నాము ఓలే ఓలే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు యువతిని ఉర్రు తొలగిస్తున్న సాంగ్ ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది, ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది, ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది. ఆ సాంగ్ నా నోటు కాదు, ఆ సాంగ్ పాడిన టీం తోటైతే ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ మీటింగ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళతో మనమైతే మాట్లాడదాం. ఇంత మంచి సాంగ్ని కంపోజ్ చేయడానికి అసలు ఎన్నాళ్ళు కృషి చేశారు, ఆ టీం ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సో మాట్లాడిద్దాం రండి. ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు నలుగురు ఇక్కడికి చేరారంటే ఇంకోటి ఏదో సాంగ్ వచ్చేస్తుంది. అబ్బా, మన సురేష్ విజయనగరం జిల్లాకు సంబంధించి అసలు ఫోక్ సాంగ్ సంబంధించి ఒక ట్రెండ్ సెట్ చేయాలంటే సురేష్ ముందుంటాడు అనడంలో ఇంకో మాట లేదనిపిస్తుంది. సురేష్ ఏంటి నలుగురు అతిరథ మహారథులు ఒక దగ్గర చేరారంటే ఏదో సాంగ్ వచ్చేస్తుంది, రెడీగా ఉండాలి డీజే వాళ్ళంతా కూడా, అవునా? తప్పకుండా మేడం. హాయ్ సురేష్, ఏంటి ఈ సాంగ్ మంచి వైరల్ అయ్యింది, రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ చూసినా ఇటుక మీద ఇటుక కడితే ఇటుక మీద ఇటుక పెడితే అసలు ఏంటి సాంగ్ ఏంటది? అది రన్నింగ్ అంతే. అది ఆ విషయం ఏంటంటే మేము ఇటుక మీద ఇటుక సాంగ్ అయితే చాలా ఆడుకొని పాడుకొని చేసాం మేడం. ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది, ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది. అది ఆటోమేటిక్ గా మాకు అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా సక్సెస్ వచ్చింది. ఏంటంటే పొండాని గారు మాకు ఒక ట్రెండింగ్ సాంగ్ ఇచ్చారు. సురేష్ నువ్వు నాకు సాంగ్ ఇవ్వాలని అంటే మేము ఒక కొత్త సాంగ్ చేసి ఇస్తే అన్నయ్య గారికి నచ్చి దీనిపైన మా డిఓల పైన లిరిక్స్ రాయి తమ్ముడు అని అనేసానంటే అన్నయ్య గారు కాన్సెప్ట్ చెప్పారు. ప్రతి ఒక్కరు సెట్లో ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు అసలు ఎలా ఉంటారు, ఎలా నవ్వుతారు, సీరియస్గా ఉంటారా, కామెడీగా ఉంటారా, ఆ కాన్సెప్ట్ చెప్పడం వల్ల నాకు ఈజీ అయింది మేడం లిరిక్స్ రాయడం వల్ల. ఈ లిరిక్స్తో పొండాని గారు కాన్సెప్ట్ చెప్పారు, లిరిక్స్ మేము చేసాము. తర్వాత ఈ లిరిక్స్కి తోడు మాకు నరేష్ అన్న సిఎస్ఎఫ్ కానీ లేదా డొక్కర్ మోహన్ అని పలసర్ బండి లిరిక్ రైటర్ అన్న కానీ మాకు కొంచెం సపోర్ట్ చేశారు. లిరిక్స్ కూడా చాలా ఈజీగా అయ్యి అందులో నేను పొండన్న పాత్ర కీలకం. తర్వాత రెండు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సంథింగ్ ఎక్కడ మన అమెరికాలో కూడా చాలా మంది సాంగ్స్ వేసి మనకి వీడియోస్ పెట్టారు. సిఎస్ఎఫ్లు బిఎస్ఎఫ్లు చాలా మంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళు మీ సాంగ్స్కి వెళ్ళి డాన్స్ చేస్తాను చూడండి అని చెప్పేసి మాకు ఆ వీడియోస్ పంపించడం చాలా హ్యాపీ అనమాట. ఎక్కడ కాలేజీల్లో కూడా అమ్మాయిలు కానీ ఎక్కడైనా ఏ ఫంక్షన్ అయినా ఇంక వినాయక చవితి నవరాత్రుల సందర్భంలో ఇంకా కుమ్ముడే ఇంకా పాట ఎక్కడైనా పెళ్ళైనా ఏదైనా ఫంక్షన్ అయినా అకేషన్ అయినా ఇటుక మీద ఇటుకు ఇందులో కొత్త విషయం ఏంటంటే ఊర్లోకి మా పల్లెటూరులో ఇంటి దగ్గరికి వెళ్తే ఓ రయ్యాల ఇటుక బేటలు పాట వేయండి రా అని అనేటట్టు అది మమ్మల్ని అనడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇటుక బేటలు పాటేటి అనేసి ఆ పాట ఇంత సక్సెస్ అవ్వడానికి ఈ పాటని రాత్రి నేను వాళ్ళకి ఒక టైం ఇచ్చాను అనమాట. ఎక్కువ రోజులకు ఒక టైం ఇవ్వలేదు, ఒక నైట్ కూర్చొని మా వీళ్ళు ముగ్గురు కూడా టీము పాట ఇంత సక్సెస్ రావడానికి కారణం మేడం నేను వీళ్ళు ముగ్గురు మేడం. వీళ్ళ ముగ్గురితో పాటు నేను అంటే ఈ మ్యూజిక్ కంపోజిషన్ కానీ ఆ డెప్త్ కానీ ఆల్రెడీ ఈ మధ్యన వచ్చిన సాంగ్స్ అన్ని చాలా డిఫరెంట్గా కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తాను. అందులో నేను ఈ జాను గణేష్ వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరు ఓన్ సొంత బ్రదర్స్. స్టూడియో కూడా ఉంది. వాళ్ళతో పాటు మా హరీష్ బ్రదర్ కూడా వీళ్ళతో వర్క్ చేస్తాడు అనమాట. రిథమ్స్ అన్ని మనోడే చేస్తాడు. ఈ పాటకి ఇటుక మీద ఇటుక సాంగ్ కి ఆ డోళ్ళు గానీ ఆ డమాలు అవన్నీ కూడా మనోడే చేశాడు. ఆ తబలా గానీ అవన్నీ వర్క్ చేసి చాలా అవుట్పుట్ బాగా ఇచ్చాడు. తర్వాత వీళ్ళిద్దరు మిక్సింగ్ అంతా మాస్టరింగ్ మ్యూజిక్ కంపోజిషన్
అంతా వీళ్ళే చేశారు మేడం. ఈ పాట సగం సక్సెస్ రావడానికి మ్యూజిక్ సగం ప్లస్ ఎక్కడ కూడా అంటే కాంప్రమైజ్ ఒక సాంగ్ సక్సెస్ అయిందంటే మనం కేవలం గుర్తుంచుకునేది ఆ సాంగ్ ఎవరైతే పాడారో మనకి ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళనే, కానీ దాని వెనకాతల ఎంతో మంది కృషి ఉంటే కానీ ఒక మంచి అవుట్పుట్ బయటకు రాదు. అవును మేడం. కదా, ఒక లిరిక్స్ కావచ్చు ఏదైనా. మీరు ఇంత బాగా శ్రమపడి కష్టపడి ఎలా అనిపిస్తుంది సక్సెస్? సురేష్ చెప్పారు మీ అంటే వెనకాతల చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ వల్లే నేను ప్రూవ్ చేసుకోగలిగానని. తను బయటకు వచ్చాడంటే వెనకాతల మీరు ఇచ్చిన సపోర్ట్. ఎందుకంటే ఒక సాంగ్ కంపోజ్ చేసి బయట ప్రజల్లోకి వెళ్ళాలంటే, వాళ్ళ మనసుని హత్తుకోవాలంటే, ఒక ట్రెండ్ ని సెట్ చేయాలంటే చిన్న విషయం కాదు. సో ఎలా అనిపిస్తుంది సక్సెస్? హ్యాపీగా అనిపిస్తుంది. అవునా? ఆ నవ్వులో తెలిసిపోతుంది. ఎన్ని రోజులు కష్టపడి, ఎన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టాడు సురేష్? 4 days మేడం. నిద్రపోనివ్వలేదా? ఒక రోజులు అంటున్నారు కానీ ఆకలి ఇచ్చింది ఒక రోజు. 4 days అయింది మ్యూజిక్ రెజన్స్ అని చేయడానికి. 4 days పట్టింది. అలా పగలు రాత్రి చేస్తూనే ఉన్నా. సో అదంతా అయిన తర్వాత లాస్ట్ అవుట్పుట్ వచ్చి ఓకే అని అనుకుంటారు కదా, అప్పుడు అమ్మ నాయన ఈ రోజు కడుపు నిండా తిండి పడుకుంటాను అనుకుంటావా? అలాగంటే సంగ్రహం చేసేటప్పుడు ఫోన్ చేయరా ఎంతవరకు వచ్చింది, లేదా అటింకి వెళ్తే ఇంకెంతసేపు బయటకు వెళ్ళి ఉంటారు అంటే టైం అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. టీ తాగడం కూడా అంటే సురేష్ మాస్టర్ కదా, అంతేనా? ఆ మాస్టర్ కి మీరు స్టూడెంట్స్ లాగా అయిపోయారు అనమాట. కానీ అలా ఏం లేదు మేడం. కానీ వీళ్ళు అలా సరదాగా బయటికి వర్క్ చేసి కూర్చోలేరు కదా, అలా బయటికి వెళ్ళి రావడం తిరగడం వచ్చి మళ్ళీ సాంగ్ దగ్గర కూర్చోవడం. కాకపోతే నా మీద కొన్ని రోజులు తిట్టుకుంటూ అలిగారు కోపంతో, కానీ పాట సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు అనమాట. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదులేండి. ఫుడ్ కానీ ఫుడ్ గానీ టీ గానీ అలా అనేటట్టు తెలిసిపోతుంది. పాపం పక్షులు మొహం అంతా నీరసించిపోయి ఎలా ఉన్నారంటే, నేను వీళ్ళు స్టూడియోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు చిన్న భయపడుతుంటారు, మా మామ వచ్చాడంటే ఏదో పెద్ద పెంట పెట్టినాడు అని అనేటట్టు. మామ చూడడానికి సన్నగా ఇంతలాగా ఉంటాడు గానీ పెట్టే అగ్గి మాత్రం గట్టిగా ఉంటది అంటారా అని అనేసి. మనోడు మెయిన్ ఇంపార్టెంట్ మేడం. వర్క్ దగ్గర ఏంటి తనే మొత్తం కంపోజిషన్ అంతా మనోడు చేస్తాడు. మనోడు రిథమ్స్ కీబోర్డ్స్ గానీ మిక్సింగ్ వర్క్ గానీ ఇద్దరు కలిపే చేస్తారు. ఎలా సాగింది ఈ జర్నీ, మీ ఫ్రెండ్షిప్ ఇదంతా బయట అంటే చెప్తున్నాం కదా. మెయిన్ చేయి తీసేసి అసలు చేయి పెట్టదు అలానే. అలా కాదు, మెయిన్ ఈ సక్సెస్ రావడానికి మీరంతా టీమ్. ఆ సాంగ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చూపించేసావా ఎలా ఉంది ఏంటి ఏం చేశారని? సురేష్ చెప్తున్నాడు కదా మీ అందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు అనేసి అని. ఆ ఇబ్బంది అంతా ఒక ఎత్తు అయితే అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సాంగ్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ అంతా నీ ఫేస్ లో మాటలు రావట్లేదు, అంతా కూడా ఆనందం కనిపిస్తుంది. అంటే ఒక యాంగ్జైటీలో ఉన్నావు. బాగుందా? బాగుంది మేడం, హ్యాపీ. కష్టపడినా సరే మా వల్ల మంచి ఫలితం, పేరు వచ్చింది. మనకి అలా అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా మర్చిపోతాం కదా. అసలు గుర్తులేదు మేడం కష్టం. హ్యాపీ. సరే సురేష్, మనలో యాక్చువల్ గా ఏంటంటే ప్రోమో వచ్చినప్పుడే హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఇది రీల్స్ కాదు, చూడడానికి ఇంత అమాయకంగా అమూల్ బేబీస్ లాగా ఇంత ఇన్నోసెంట్ కనబడుతున్నారు. వీలా ఈ పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయి అలా ఈ పాడుతుంది వీలా, ఈ ఇటుక మీద ఇటుక కట్టి నాకు ఆశ్చర్యం వేస్తుంది. వీలేనా? నిజమేనా? ఈడేంటంటే కొంచెం బయటకు వచ్చేసి అన్న సిగ్గుపడుతుంది. స్టూడియోలో ఉండేటప్పుడు గట్టిగా సిగ్గు పెద్ద సిగ్గేంటి అది మిమ్మల్ని చూసాక సిగ్గుపడుతున్నట్టు అన్నాడండి. చిన్నగా సిగ్గు పెద్దగా సిగ్గంట. అంటే ఆయన ఎలా అయినా మన విజయనగరం అబ్బాయిలు చాలా నెమ్మదస్తులు కదా, అంటే మాటల్లో కాదు టాలెంట్ లోనే నిరూపిస్తాం. మాత్రం బాగా నెమ్మదస్తు. అంటే మీ టీమ్ లో మనోడు ఒక ప్రత్యేక అనమాట. నేను నా ముందు 3 కాళ్ళు వచ్చాయి మేడం, నాకు కూడా తెలియదు. అమ్మ నాయన, అవునా? ఏంటి కాల్స్ వస్తాయి కామన్ కదా, ఆ కాల్స్ ఎక్కడ ఫ్యాన్స్ నుండి వచ్చినా? అంతే ఏ ఫ్యాన్? ఏసీ కాదా? ఏసీ కాదు, ఫ్యానే బెటర్. ఎస్, ఇది అంటే నీ సక్సెస్ వెనకాల ఇంత మంది కారణం ఉంది కదా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క రోల్ ఉంది ఇందులో. సో 3 రోజులు చెప్పావు, పాపం 4 రోజులు మామూలు కాదు అనేసి అని. సో సైలెంట్ గా ఉంటాడు, అవుట్పుట్ ఎలా వస్తుందో మీరు చూసిన తర్వాత తెలుస్తుంది దీని గురించి. సో తన ఈ మనోడు ఏంటంటే, ఈ మనోడు అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ పాటల నుంచి మనోడు వర్క్ చేస్తానండి. నాకు అంటే ఇప్పుడు ఫస్ట్ లో మనోడు చేసేవాడు కాదు, కానీ జాన్ ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు చాలా పాటలు ఏ గుడ్డికి వెళ్తాం పాటకి కానీ
కొన్ని రష్మి మీద కొన్ని సాంగ్స్ పాడినప్పుడు ఆ శ్రీదేవికి ఆ సాంగ్స్ కానీ ఆ కీబోర్డ్స్ అంటే మొత్తం మ్యూజిక్ అంతా మనోడే కంపోజ్ చేస్తాడు. కీబోర్డ్స్ అంటే రిథమ్స్ అవి కూడా కంపోజ్ చేయడం మనోడే చేస్తాడు. అవన్నీ పాటలు కూడా నాకు సక్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ పాటలో కూడా మెయిన్ సక్సెస్ మెయిన్ ఆ బీట్స్ వల్లే కదా సాంగ్ ఎంత ఫ్లో లేకుండా బాగా కొట్టుకెళ్తుందంటే మనోడే మెయిన్. హీరోస్ ఏంటి ఎలా ఉంది మీ సాంగ్స్? అంటే ఇంకా మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నాయని అనుకుంటున్నాము, కానీ అంతకన్నా ముందే ఒక ఆనిముత్యం అయితే బయటకు వచ్చేసింది. సో ఎక్కడైనా డీజేలో కంపల్సరీగా ఒక అకేషన్ లో ఉండాల్సిందే ఈ సాంగ్, ఒక ఊపు ఊపేయాల్సిందే. అంటే మూల కూర్చున్న ముసలమ్మ కూడా లేచి డాన్స్ చేస్తుందేమో ఈ సాంగ్ చూసి. సో ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేడం. నేను చాలా మందితోనే ట్రావెల్ అయినా, చాలా మందికి వర్క్ చేశాను మన ఉత్తరాంధ్రలో. అందరితో చేసింది మ్యూజిక్ ఒక వ్యక్తి అయితే, వీడితో చేస్తే మాత్రం నాకు మొత్తం అన్నీ వస్తుంటాయి, కోపం వస్తుంటది, సరే నెమ్మది అనిపిస్తుంది, మళ్ళీ చిరాకు వస్తుంది, నవరసాలు అన్ని వీడికి మ్యూజిక్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంటాయి. ఓకేనా, ఇప్పుడు జనరల్ గా సాంగ్ 3-4 బిట్లు ఉంటాయా, వీడు వచ్చాడంటే ఒక 8 బిట్లు 10 బిట్లు చేసుకుంటాను నేను. నేను ఎంచుతాడో తెలియదు, ఏడు చెప్తాడో తెలియదు, ఏ సెటానికి ఇది ఉంచుతా అంటాడు, మళ్ళీ దాని తర్వాత వీడు వచ్చాడంటే వీడితో మామూలుగా ఉండదురా, కష్టాలు ఉంటుందో ఫలితం కూడా అలాగే ఉంటుంది. సో అందుకే మాకు ఆ 4 days కష్టపడినా సరే చాలా చిరాకు అనిపిస్తుంది, ఒక హ్యాపీ అనిపిస్తుంది. అవుట్పుట్ వచ్చిన తర్వాత అంటాం కదా, మొత్తం అంతా కష్టపడిన తర్వాత అవుట్పుట్ వచ్చేసరికి సక్సెస్ అయ్యేసరికి మొత్తం అంతా రిలీఫ్ అయిపోతుంది. ఓకే, తిడితే తిడతాం గానీ ఏదైనా అంటే అంటాడు కానీ నేను తిడతాను, నన్ను పడిస్తే ఏమైంది పడిపోతాం కదా. అంటే నాకు కోపం వస్తుంది కానీ మరి ఏమన్నా తిట్టుకొని ఆ తర్వాత నార్మల్. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఒకప్పుడు మన విజయనగరంలో మ్యూజిక్ కంపోజిషన్ వాళ్ళు లేరండి, చాలా తక్కువ, అస్సలు లేరు. అంటే నాకు తెలిసి మన ఈ గణేష్ వాళ్ళు, గురువు గారు లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సినిమా స్టైల్ అనమాట. ఇక్కడ మన వాళ్ళకి, మన పేద నాదోళ్ళు అందరికి చేయలేరు. కానీ మన ఇప్పుడు విజయనగరం ఎలా ఉందంటే, విజయనగరమే కాదు ఉత్తరాంధ్ర మొత్తం ఇప్పుడు మ్యూజిక్ అంటే ఇప్పుడు జాన్ గణేష్ అనేటట్టు వచ్చింది అనమాట. వీళ్ళిద్దరు వచ్చి నేను ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది ఇప్పుడు సింగర్స్ కొత్తగా పాడుతుండ్రు, అందరూ సక్సెస్ రావాలని కష్టపడుతుండ్రు. వాళ్ళందరూ కూడా మన వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క సాంగ్ మన వాళ్ళ దగ్గర కంపోజ్ చేసుకుంటుండ్రు. ఈ మధ్య కాలంలో మంచి సాంగ్స్ బాగా ట్రెండ్, అందులో భారీగా మంచి సక్సెస్ వచ్చింది ఇటుక మీద ఇటుకే. ఇంత మంచి హిడెన్ టాలెంట్ ఉంది మీలో, సూపర్ సక్సెస్ సాంగ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు, ఇంత బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎందుకు ఇక్కడే ఉండిపోతున్నారు? ఎందుకు ఇంకా అంటే ఇక్కడ వరకు ఓకే, ఉత్తరాంధ్ర అనేసరికి మనం ఒక సాంగ్ సక్సెస్ అయితేనే బయటకు వస్తున్నాం, దీని వెనకాతలు ఎవరనేది. కానీ నార్మల్ గా ఎందుకు మన పేరు వినిపించట్లేదు? పేరు వినిపిస్తుంది మేడం, మనుషులకి ఏదో సాంగ్ హైలైట్ అయితే తప్పితే మీరు ఎందుకు బయటకు రావట్లేదు? మీ ఎంత టీం ఉంది, ఎంత సక్సెస్ఫుల్ టీం ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంకా మంచి మంచి అవకాశాలను ఎందుకు దక్కించుకోలేకపోతున్నారు? అంటే ఎక్కువ పబ్లిసిటీ అంటే మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు మేడం. నేమైతే గణేష్ జాన్ అంటే ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై అవుతుంది, ఫేస్ అంటే పెద్ద ఐడెంటిఫై అంటే ఎక్కువ ఒక మీడియా పరంగా ఎక్కువ వెళ్ళడం అలాంటిది ఏంటి ఉండవు అనమాట. అంత అందరూ తెలుసు, ఉత్తరాంధ్రలో ప్రతి సెలబ్రిటీ తెలుసు, ప్రతి ఒక్కరికి మా నేమ్ అంటే అందరికి ఐడెంటిఫై. అంటే ఎక్కడైనా ఏ సాంగ్ అయినా తెర వెనకాతల జాను గణేష్ ఉండాల్సిందే బాబు అనేసి అందా? ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ టైం ఏంటంటే మేడం, అంటే ఇప్పుడు సాంగ్ చేస్తారు, అది మాకు పేరు వచ్చేది, నేను పాడుతాను ఆ పలానా సింగరా సురేష్ లేకపోతే తెలిసిపోద్ది. కానీ ఆ మ్యూజిక్ చేసిన వాళ్ళ పేరు అనేది బయటికి అక్కడ పెద్దగా రాదు, అది మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తుంది తప్పింది. కానీ మన చిన్న చిన్న వాళ్ళకి వీళ్ళంతా కష్టపడి అది ఆలోచించాలి, ఆ కంపోజింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఎక్కడ క్లియర్ చేయాలో ఎక్కడ ఆఫ్ చేయాలో అవన్నీ తెలుసుకోవాలి, అది చాలా టైం పడుతుంది మేడం. కానీ నేనేంటంటే వీళ్ళు పీక్కొని తింటాను అక్కడ కూర్చొని, అలా చేయండి ఎలా చేయండి అంటే అవుట్ మాత్రం ఇప్పుడు చేసిన సాంగ్స్ లో వేరే లెవెల్. ఇంకా వాయిస్ అసలు సినిమా స్టిక్ లో వచ్చేస్తుంది, వాయిస్ గానీ మ్యూజిక్ రిథమ్స్ గానీ ఇంకా అలాగలా చేసుకుంటూ పోతే ఇంకా మంచి మన పాటలు, వీళ్ళు చేసిన పాటలు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మనకి కాల్ చేసి అడిగినంత స్టేజ్కి వచ్చారంటే మనం ఎక్కడ సాధారణంగా ఉండి అక్కడ ఆ స్థాయికి వెళ్ళామంటే ఒకసారి అర్థం చేసుకుంటాం, అది ఒక సింగిల్ పాటతో. అలాంటి మనం కాదు సాంగ్స్ ఈ కంపోజింగ్ దీని తర్వాత ఇంకేముంటుంది? సాంగ్స్ టైం అప్పుడు కంపోజ్ చేస్తారు, స్టడీస్ పరంగా జాబ్స్ పరంగా ఆల్రెడీ సెటిల్డ్ అనమాట. మనోడు వర్క్ ఏదో చేసుకుంటాడు, మనోడు కూడా ఖాళీగా ఉండేటప్పుడు ఇంకేదో పని చేసుకుంటాడు. ఈ వర్క్ ఉండేటప్పుడు వర్క్ కంపోజింగ్ ఉండేటప్పుడు కంపోజ్ చేస్తాడు, తర్వాత మనకి పర్సనల్ వర్క్ ఉంది ఆ వర్క్ చేసుకుంటాడు. సేమ్ మనోడు కూడా, మనోడు ఏంటంటే డైరెక్టర్ ఇంకా
ఇండియన్ ఐడల్ షో గానీ లేదా పాడుతాది గానీ అన్నిటితో మనడు ఆ షోల్లో కూడా వర్క్ చేస్తాడు. ఇది కాకుండా అది వదులుకుంటూ సాంగ్స్ ఇవి ఉండేటప్పుడు ఈ ప్రిపరేషన్ లో ఉంటాడు. సాంగ్ ఉందంటే సాంగ్ లో కూర్చుంటాడు, లేదంటే బయటగా అప్పుడు ఏదైనా వర్క్ లేనప్పుడు డైరెక్ట్. అసలు అంటే ఈ ఒక సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు మనతో పాటు మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉండి దాని మీద బాగా దృష్టి పెడితేనే కదా మనం చేయగలం. గజిబిజిగా బిజీగా ఉంటూ మాత్రం ఒక సాంగ్ ని ఇవ్వలేమంటారా? ఇవ్వలేరు. చేయాలనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు మేడం, ఒక హాఫ్ డే లోనో 1 డేలో నిలిచివచ్చు. కానీ అవుట్పుట్ రావాలంటే కానీ టైం పడుతుంది. మెయిన్ ప్రెజర్ తో చాలా మంది ఏంటంటే కొంతమంది ఆతురత ఎలాగంటదంటే బిగిచ్చాను పర్లేదు అలాగని ఇచ్చానంటే అలాగంటే ఎప్పుడు అలాగే ఉంటారు తప్పించి ఎప్పుడు తెలియదు. మరి ఇప్పుడు దేవి నవరాత్రులు అదే విధంగా వినాయక చవితి సంబరాల్లో ఎక్కువగా మీ వాయిస్ ని వినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే స్వామి వారిని పెట్టిన దగ్గర నుండి వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి అంటే ఫస్ట్ కంపల్సరిగా డీజే సాంగ్స్. ఎందుకంటే వినాయకుడిని కూడా మన ఫ్రెండ్ లా ఫీల్ అయిపోతుండే, మన ఫ్రెండ్ కూడా ఈ పాటని ఎంజాయ్ చెయ్యాలి అనేటట్టు వినాయక ఇదిగో కొత్త ట్రెండింగ్ సాంగ్ వచ్చింది చూసుకో విను అనేటట్టు అంతలా మనం దేవుణ్ణి స్వీకరిస్తున్నాం. సాంగ్ కూడా అదే వచ్చిందండి. వినాయక చవితికి ఇంకా సాంగ్ సెట్, వినాయక చవితికి సాంగ్ సెట్, ఇంకా సరైన సాంగ్ వచ్చింది సెట్, ఇంక వినాయక చవితికి ఇదే సాంగ్ అనేటట్టు ఇన్స్టాలో స్టోరీస్ గానీ చాలా పెట్టేసి కామెంట్లు పెట్టేసి డైరెక్టర్ గా రీల్ వదిలేశారనమాట. దానివల్ల ఒక హైప్. మరి ఇందులోని ఓకే గుడ్ కామెంట్స్ వస్తుంటాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తుంటుంటాయి. సో బ్యాడ్ కామెంట్స్ ని పట్టించుకోకపోతే ఏది లేదు, కానీ పట్టించుకొని దాన్ని ఎప్పుడైనా బాధపడిన ఇవి ఉన్నాయా? బ్యాడ్ కామెంట్స్ అంటే ప్రతి ఒక్క యూట్యూబర్స్ కి సెలబ్రిటీస్ కి కామన్ అండి. ఆ బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే 100% సాంగ్ అక్కడ బాగున్నట్టే, వాళ్ళకి బాగా నచ్చింది. కానీ వాళ్ళు ఏదో పెట్టాలని అలా పెడతారు తప్ప వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టారంటే 100% సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయినట్టే. అదనమాట. ఆ విధంగా తీసుకోవాలి తప్ప కామెంట్లు మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మీ అంత టీం ఉన్నారు కదా, ఇప్పుడు ఒకసారి ఇటుక మీద ఇటుక పెట్టండి. ఒకసారి ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతాది, ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతాది, ఆ జానులు డాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ఊపిరి రాపి రీలు చూస్తే జాలిగుంటది, ఆ ఊపిరి రాపి రీలు చూస్తే జాలిగుంటది. మీరందరూ అంటే ఒక మంచి సాంగ్ తో పాటు ఇందులో కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఉంది కదా, మంచి మెసేజ్. నలుగురు కలిసి అనుకున్నారు ఒక మంచి మెసేజ్ ఇద్దాం యూత్ కి, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అనుగుణంగా మన పాటల ద్వారా ప్రభావితం చేద్దామని నలుగురు అనుకున్నారు. ప్రేమ గురించి అదంతా అలా ఏం అనుకోలేదు, కానీ అంటే మంచి కాన్సెప్ట్ ఇద్దామని అనుకున్నాం. కానీ ఇదేంటంటే సరదాగా కామెడీగా వాళ్ళు ట్రోల్ చేసి తెలిపింది కాబట్టి అందుకే జనాలకు బాగా రీచ్ అయింది. ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ సాంగ్ అయితే వేరే ఉంది మేడం, అది కొన్ని రోజులు ఆల్బమ్ సాంగ్ అది ఒరిజినల్ అయితే ఇంకా బాగుంటది, లిరిక్స్ కూడా బాగుంటాయి. సో కాదు, మన సురేష్ పాడిన సాంగ్స్ లో మీ అంతా కలిపి బాగా కంపోజ్ చేసిన సాంగ్స్ లో ఇప్పుడు ఇది ఓకే, ఇది వైరల్. ఇంకా దీని గురించి మనం ఇంకా ముందు మీరు ప్లాన్ చేసుకున్నారు కదా సాంగ్స్, సో అందులో అంటే ఏం చెప్తావు? చెప్పకూడదు కదా, కాదు ముందు సాంగ్స్ ఉన్నాయి కదా, నచ్చిన సాంగ్ ఒకటి. తను అంటే ఇప్పుడు మీరు అలవాటు అయిపోయారు కాబట్టి తను హార్డ్ వర్క్ కి మీరు అలవాటు అయ్యారు. వచ్చిన కొత్తలో బాబోయ్ ఏ టీవీలో తినేస్తున్నాడు అని, కానీ సక్సెస్ అయిన తర్వాత అంతలా చేశాడు కాబట్టి మనకి ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది, మనకి ఇంత సక్సెస్ అనుకున్నావు. అంటే నువ్వేం సాంగ్ చెప్తావు హరీష్? నేనైతే ఇంకో సాంగ్ లేదు అంటే మనకి ఆలోచనలో ఇదే సక్సెస్ ప్రెజర్ చేసి చేసిన సాంగ్ అయితే ఇదే. మధ్యన దానికి ముందు రీసెంట్ చేశారు పొల్లమ్మ పొల్లమ్మ పళ్ళు పరువుకు వచ్చిన జామ పళ్ళు అని చెప్పేసి, పరువుకు వచ్చిన అది కూడా బానే ఇదైంది. అది ఒకసారి అది అంతా మిక్స్ అన్నమాట, అన్ని చిన్న 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 క్లిప్స్ అన్నమాట. పొల్లమ్మ పొల్లమ్మ పళ్ళు పరువుకొచ్చిన జామ పళ్ళు, నేను పళ్ళైతే నేను కొంటానే అవి మెత్తగా నొక్కి చూస్తానే, నేను పళ్ళైతే నేను కొంటానే అవి మెత్తగా నొక్కి చూస్తానే. అదొక పాట అది చేసాం. దాంతో పాటు కొన్ని మొత్తం అనేవి మిక్స్ చేసాం. అది వినాయక చవితికి గానీ అన్నిట్లో అది కూడా బాగానే దుర్గమ్మ సాంగ్స్, అమ్మవారి సాంగ్స్ కూడా చేసాం అంతకు ముందు. బాగానే ఇవన్నీ అంటే చేసిన పాట ఏది ఫెయిల్ లేదు, ఆటోమేటిక్ ఒక్క కూడా ఫెయిల్ లేదు, అన్ని బాగానే రీచ్ అయ్యి.
ఇప్పుడు ఇందాక అనేటట్టు పల్లెటూరు కానీ ఎక్కడికైనా అయితే ఒరే ఇటుక మీద ఇటుక సాంగ్ వేయండి పాట పెట్టండిరా అనేసి అంటున్నారు కదా. ఆ మాటలు మీ చెవును పడేటప్పుడు నేను ఇంత కష్టపడి చేస్తే ఇటుక మీద ఇటుకోడు అంటారా అనేసి అని అనుకుంటున్నారా? అలాగెప్పుడు అనుకోలేదు కానీ చాలా మంది విన్నప్పుడు మాత్రం ఫన్నీ అనిపిస్తుంది. సరదాగా మనం వెళ్ళేటప్పుడు ఆటోలో ఎక్కడైనా ఈ సాంగ్ వేస్తుంటారు కదా, మనకు కూడా ఒక వైబ్ వస్తుంటది కదా. అసలు ఇప్పుడు ఈ సీజన్ లో అయితే ఇంకా వేరే సాంగ్ ఏం లేదు మేడం. ఒక్కటి కూడా అంటే వేరే వాళ్ళు పాడినవి కానీ ఏమైనా ఒకటి కూడా లేదు. ఇటుక మీద ఇటుకే ఉంది. అదే ఎక్కడైనా మొత్తం ఆ పెళ్లిళ్ళు అవని పండగలు అవని ఏదన్నా ప్రతి దీని దగ్గర ఇటుక మీద ఇటుకే మొదటి వేసింది. పోను ఒకసారి 2 సార్లు కూడా 10 సార్లు వేస్తాంట. అదే ఒకసారి 2 సార్లు అది ఆ జోసు ఆ రిథము అవన్నీ బాగా పర్ఫెక్ట్. ముసలమ్మ చేసిన ఒక రీల్ అయితే పండాన్ని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సాగారు ఇలా గెలిపిందా అని అనేసి. చాలా మంది ఆ గెటప్లు కూడా చిన్న పిల్లలతోటి ఆడలతో కొందరు మగవాళ్ళు కూడా గెటప్ ల పిలకలేసి ఆ చిన్న నెక్కర్ వేసుకొని అది బాగా చేస్తారు అనమాట. వాటి వల్ల ఇన్స్టా మొత్తం బ్లాస్ట్ లాగా అయిపోయింది. దానివల్ల మంచి బ్లాస్ట్ చేసావు అన్నమాట. అది పొన్నన్న క్రియేటివిటీ అతనిది. మేము అంటే మనం ఒక అడుగు వేసామంటే దాన్ని బయటికి చూపించే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో పండన్న రూపంలో వచ్చారు. మనం ఏంటంటే కొందరు కష్టపడతారు కానీ డబ్బులు ఇచ్చేసినంత మాత్రం పని అవ్వదు కదా. అక్కడ కష్టపడి నిలబడి చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట. అదేంటంటే మేము కష్టపడి పాట చేసాం, వర్క్ చేసాం. అది పొండాన్ని తీసుకెళ్ళడం వంతులో అన్న పాత్ర మెయిన్ కీలకం. అంటే ఆ జనాల్లోకి తీసుకెళ్లే క్రియేటివిటీ అనేది పొండాన్ని చేసింది. ఒక సెలబ్రిటీ ద్వారా బయటకు వెళ్తే ఇంకా రీచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ సాంగ్ అన్న వల్ల వెళ్ళింది కాబట్టి చాలా మంది నాకు తెలిసి బలగం వేణు గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు కాల్ చేశారంట, మంగిలి అక్క గారు కాల్ చేశారంట, తర్వాత భీమ్స్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారంటే ఎవరు చేశారు ఈ పాట, ఎవరు పాడారు, అసలు చాలా హైలో పాడారు, చాలా బాగుంది పాట, ఎలా క్రియేట్ చేశారు, ఎవరు చేశారు, ఈ మ్యూజిక్ చేసిన వాళ్ళు కూడా అడిగారంట. అది నాకు అన్నయ్య డైరెక్టర్ గా పొన్నన్ని గారే కాల్ చేసి సురేష్ వాళ్ళకి అడిగారు. మరుసటి రోజు ప్రోమో వచ్చిన మరుసటి రోజు నాకు అన్ని కాల్ చేసి చెప్పారు. మీరంతా ప్లాన్ చేసుకుంటారా ఒక పాటని ఇలా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది ఎలా ఉంది అనేసి అంటే? నేను ముందు లిరిక్స్ అడుగుతారు మేడం. ముందు ట్యూన్ అడిగేస్తారు, ట్యూన్ లిరిక్స్ అడిగేస్తారు. మరి మిగతా వాళ్ళు సాంగ్స్ వీళ్ళు కంపోజ్ చేసినప్పుడు నేను ఉన్నాను కాబట్టి తెలియదు. కానీ నా సాంగ్ వచ్చేటప్పుడు అందరం బాగా అప్పటికప్పుడుకి కొన్ని ఆలోచనలు వస్తాయి. అవన్నీ తగ్గట్టు సెట్ చేసుకుని సాంగ్ ని క్రియేట్ చేస్తారు. అందులో వీళ్ళు సుప్రసిద్ధులు. ఫన్నీగా అంటే డెడికేటెడ్ గా ఫన్నీగా అంతా చేస్తూ ఒక మంచి తిట్టుకోవడం ఉంటది, గొడవలు ఉంటాయి, ప్రేమ సీరియస్ సురేష్ చాలా. తిట్టడం అంటే వీళ్ళు తిట్టిన తిట్లు ఇంకా వేరే వీళ్ళ అమ్మాలు కూడా తిట్టరు తెలియదు. ఉంటాయి అందులో పాటలో కన్నా బయట బాగా అంతే. అవి మనసులో పెట్టుకుంటే అదే వీళ్ళు నచ్చింది ఏంటంటే అదే మేడం. నేను చాలా మంది వర్క్ చేసి చాలా తెలంగాణ వాళ్ళకి సాంగ్స్ ఇస్తాను. ఇంకొక విక్రమన్ అని చెప్పేసి తెలంగాణ అబ్బాయి, ఆ అబ్బాయి కూడా మనకి సాంగ్స్ చేస్తాడు. శివులి గ్రింగులు కూడా బాగానే ఇప్పుడు చేసాడు. రవణానికి నాన్న సాంగ్ కూడా ఇప్పుడు మనడు చేశారు. కానీ మన వాళ్ళతో ఉన్న చనువు మనకి బయట వాళ్ళతో ఉండదు కదా. వీళ్ళు ఏం తిట్టుకున్నా ఏది చేసుకున్నా వీళ్ళు వెంటనే మళ్ళీ మాయనే మళ్ళీ ఫోన్ చేస్తారు. ఆ టైంకి అది పోతారు, మాయ అంటారు. మరి కాదు మరి మీరంతా మంచి కళాకారులు, మంచి వాయిస్ ఉంది. ఆ పాటకి మీరు అప్లోడ్ చేస్తుంటారు కదా, డాన్స్ ఎందుకు కనపడదు? మీ పాటకి అందరూ డాన్స్ చేస్తారు, మీరు ఎందుకు చేయండి? అదే మీకు అప్డేట్ ఇస్తాను. నాకైతే డాన్స్ రాదండి. ఇప్పుడు ఈ సాంగ్ ఆల్బమ్ సాంగ్ చేయడానికి డాన్స్ వీడు కొరియోగ్రాఫ్ చేస్తాను, వీడు హీరోగా చేస్తాను. ఆ మధ్యలో నన్ను కూడా పెట్టారు అంటే ఏదో చేయడానికి డాన్స్ చేపిస్తారంట. చేసేస్తాను నేను. అంతా నీ మీద తీర్చుకుంటాను. నాకు 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ 4 రోజులు మనకు డాన్స్ స్టెప్పులు రాలే, అంత కామెడీ అయిపోయింది. నిజంగా అంటే మీ సక్సెస్ వెనకట్లో చాలా హార్డ్ వర్క్ ఉంది అండ్ ఫన్నీగా కూడా ఉంది. మీ స్టోరీస్ వింటుంటే ఎంతో మీకు అసలు విషయం ఏంటంటే వీడు కంపోజరే కాదు, ఈ రిథమ్స్ కీబోర్డ్సే కాదు, వీడి సాంగ్స్ కూడా సింగింగ్ కూడా చేస్తాడు. వీడు ఆల్రెడీ 2-3 సాంగ్స్ పాడాడు మనోడు ఛానల్. మరి ఎందుకు ఒకసారి ఒక పాట పాడించండి. అమ్మో సరే పోనీ ఆలోచించుకొని ఒక మంచి సాంగ్ ఇష్టమైనది అనగానే టక్కుమని ఏం సాంగ్ పాడతావు? లవ్ సాంగ్స్ అండి. లవ్ ప్రాబ్లం అంటే
ఉన్నాడు కదా లవ్ లో ప్రెసెంట్ యూత్ కదా, యూత్. ఆ? అందుకే మేము యూత్ కదా, మరి ఏమన్నా అర్థం చేసుకోవాలి కదా. ఆ? మరి మీరంతా ఆ స్టేజే కదా. కానీ అంటే సాంగ్స్ నువ్వు పాడతావు, ఎక్కువ తనకి కాంపిటీషన్ అన్నమాట. లిరిక్ కాంపిటీషన్ మేడం. తనకి కాంపిటీషన్, సురేష్ కి లిరిక్స్ కాంపిటీషన్, రాస్తాడండి, లిరిక్స్ రాస్తాడు పాడుతాడు. కాంపిటీషన్. కాంపిటీషన్ ఏం సంగమా నీ అంటే నీకు బాగా అదే ఏదో మామూలు చెప్తున్నాడు, నార్మల్ జనరల్ గా అంటే కక్ష ఉంది, కక్ష అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది కక్ష. ఫస్ట్ నుంచి ఉంది. కక్ష లేదు మేడం, పాడుతాడు ఆ, పాడుతాడు మేడం. ఆ, కాకపోతే అలానే సిగ్గు చెప్తాను, పడుతున్నాడు, చూసారు కదా సిగ్గు పడుతున్నాడు. సిగ్గుపడుతున్నా. ఉమ్. పోన్లండి ఈసారి కొద్దులండి, ఈసారి నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకా హిట్ సాంగ్ తెచ్చుకొని అప్పుడు మళ్ళీ అప్పుడు పాడతాం మేడం. వేరే Practice ఇంటర్వ్యూ చేస్తాం. పెట్టుకుందాం. ఎస్ చూసారు కదా, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది. సో ఫన్నీగా జరిగింది అదంతా కూడా. సాంగ్ని కంపోజ్ చేయడం దగ్గర నుండి అంతా కూడా ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడం కోసం ఈ టీం ఎంతలా కృషి చేస్తే అంత మంచి సక్సెస్ని సాధించిందో వారి మాటల్లో కూడా విన్నాం. సో ఈ టీం కృషి పట్టుదల అంతా కూడా ఇలానే కొనసాగుతూ ఒక మంచి ట్రెండింగ్ సాంగ్స్ని ఉత్తరాంధ్ర ప్రజలకి, అదేవిధంగా ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చేరువయ్యేలా ఒక మంచి సాంగ్స్ని మీరు అందించాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకిషన్తో పద్మ ఐడెన్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు